హలో మచ్చా 18th ఏప్రిల్ 2025 ఏం వేరుశనగ విత్తనాలు చూపిస్తాను అనుకుంటున్నారా? వేరుశనగ విత్తనం వేస్తున్నాము. ఇది K6 విత్తనం చూడండి. ట్రాక్టర్ వచ్చేసింది. ట్రాక్టర్ తో విత్తనం వేపిస్తున్నాము. K6 విత్తనం ఆల్రెడీ విత్తనం అన్ని కలిపేసి ట్రాక్టర్ గొర్రెలోకి పోసేసాము. మా బావ అన్ని విత్తనాలకి మందు పోసేసి కలుపుతున్నాము. ఎందుకంటే విత్తనాలు వేరే పురుగు చీమలు తినుకోకుండా. మా అమ్మ వచ్చేసి అలసంద విత్తనాలు నాటుతుంది. ఒక పక్క అలసంద విత్తనాలు ఒకవైపు వేసుకోవాలి, పొలం చివర్ల భాగంలో వేసుకోవాలి. మా అమ్మ విత్తనాలు వేసుకుంటూ వెళ్తుంది చూడండి. ఈ విధంగా మనం అలసంద విత్తనాలు వేరుశనగ వేసే భాగంలో ఒకవైపు వేసుకోవాలి, లేకపోతే మిడిల్లో వేసుకోవాలి. మా బావను పని చేయడానికి పిలుచుకున్నాను. మా బావ అంతా వేరుశనగ విత్తనాలకు మందు పోసి కలుపుతున్నాడు. ఈ విధంగా చేయడం వల్ల మనకి వేరుశనగ విత్తనాలు ఈ విధంగా చేయడం వల్ల చీమలు, పక్షులు, అదేవిధంగా పురుగులు తినుకోకుండా ఉంటాయి. బేసిక్స్ వేరుశనగ పంట సాగు చేసేటప్పుడు ఏ విధంగా మనము చేసుకోవాలి, మందు ఏ విధంగా కలుపుకోవాలి, అదేవిధంగా వేరుశనగ విత్తనాలు. మా నాన్న కొంచెం పని నుండి రాలేకపోయాడు, అందుకని మా బావను పనిగా పిలుచుకున్నాను. సంచిలోకి వెతికిస్తుంటే నేను తీసుకువెళ్ళి ఈ విధంగా సంచిలో తీసుకువెళ్ళి మనం పొలం మధ్యలో ఒక చోట పెట్టుకోవాలి. ఎప్పుడైతే ట్రాక్టర్ గొర్రెలో విత్తనాలు అయిపోతే తీసుకెళ్లి ఈ విధంగా పోసుకోవాలి. ఈ విధంగా నేను విత్తనాలు పోస్తున్నాను, కలిపిన విత్తనాలు పోస్తున్నాను. ఈ విధంగా ట్రాక్టర్ అన్ని విత్తనాలు వేసుకుంటూ వెళ్తుంది. మీరు కూడా వేరుశనగ విత్తనం వేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో కామెంట్ తెలియజేసి మర్చిపోకుండా. ఎర్లీ మార్నింగ్ 8 o'clock వర్క్ స్టార్ట్ చేసాము. 1 o'clock అంతా పని అయిపోయింది. చూడండి ఈ విధంగా ఇవి K6 వెరైటీ విత్తనాలు. ఏ వెరైటీ విత్తనాలు వేస్తున్నారో కామెంట్ తెలియజేసి మర్చిపోకుండా. ఈ విధంగా విత్తనాలు అయిపోయి ప్రతిసారి నేను తీసుకువెళ్ళి సంచిలో మోసుకువెళ్ళి ట్రాక్టర్ గొర్రెలకు ఈ విధంగా పోస్తున్నాను. సంవత్సరం 3.5 క్వింటాల విత్తనాలు వేస్తున్నాం. వేరుశనగ విత్తనాలు. విత్తనం విత్తేటప్పుడు ఎద్దులతో లేదా ట్రాక్టర్ తో విత్తుతున్నారా కామెంట్ లో తెలియజేసి మర్చిపోకుండా. ఏ పద్ధతి యూజ్ చేస్తారో కామెంట్ లో తెలియజేసి మర్చిపోకుండా. ఇది ఒకటి కామెంట్ లో తెలియజేయండి.